కడప జిల్లాకు చెందిన 6 ఏళ్ల తనుశ్రీ ఏడాదిగా క్యాన్సర్ బారిన పడింది. తండ్రి ఒక మామూలు వేల్దారి. వారి స్థాయికి మించి ఆస్తులు అమ్మి పాపకు వైద్యం చేయించారు. ఇక వారి స్తోమత సరిపోక లోకేష్ గారి దగ్గరికి వారి సమస్యను తీసుకెళ్లమని నిన్న నన్ను అడిగారు. నేను వెంటనే నారా లోకేష్ గారికి వారి సమస్యను తీసుకెళ్లాను. నారా లోకేష్ గారికి నమస్కారం. మా పాప బ్లడ్ క్యాన్సర్, మొత్తం భూమి అమ్ముకున్నా, ఇల్లు అమ్ముకున్నా, ఆటో అమ్ముకున్నా, అన్ని వస్తారు. మీరు ఏదో సాయం చేస్తారని ఎంతో మందికి చేసినారు. మీరు చేస్తారని మేము నమ్ముకుంటున్నాము. మా పాప ప్రాణం మీ చేతిలో ఉన్నారు సార్. వారం కాదు, ఒక రోజు కాదు, ఒక పూటలోనే పాప పరిస్థితి తెలుసుకున్న నారా లోకేష్ గారు వెంటనే వారి టీంతో పాప తండ్రికి కాల్ చేసి వెంటనే విజయవాడ మణిపాల్ హాస్పిటల్కి రండి, మొత్తం మేము చూసుకుంటామని చెప్పడం జరిగింది. పాపకి ఆరోగ్యశ్రీ లేదని చెప్పడంతో అది లేకపోయినా పర్లేదు, మేము చూసుకుంటాం, పాప బాధ్యత మాది అని చెప్పారు నారా లోకేష్ గారు. నారా లోకేష్ గారికి రుణం తీసుకోలేము సార్. నారా లోకేష్ గారి గురించి ఇంతకంటే ఏం చెప్పాలి? ఆయన వరకు వెళ్ళిన ఏ సమస్యకైనా ఆయన సమాధానం అవుతాడు, ఏ ప్రశ్నకైనా ఆయన పరిష్కారం అవుతాడు. వారి ప్రయాణానికి వృతాభక్తిగా జనసేన తరపున తుంగారామయ్య గారు ఆర్థిక సాయం అందించారు. ఆ కన్నతల్లి కన్నీళ్లు తుడిచే బాధ్యత తీసుకున్న నారా లోకేష్ గారికి హ్యాట్స్ ఆఫ్.